సంక్రాంతులు కనుమ పూజలు సరదాలు హరిదాసులు బసవడాటలు హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసేనా తెలుగు వ్లాగ్స్. సంక్రాంతి పండుగలు అయితే అయిపోయినాయి. మళ్ళీ పిల్లల స్కూల్కి కాలేజెస్కి కూడా వెళ్ళిపోయారు. ఇక మనం అయితే బ్యాక్ టు రొటీన్ వర్క్, అంతే కదా. అందరూ పండుగ ఎలా ఎంజాయ్ చేశారండి? మూవీస్తో, పిండి వంటలతో, ఇంకా కోడి పందాలతో ఫుల్ ఎంజాయ్ చేశారా? మేము కూడా పండుగ 3 రోజులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. పండుగల 3 రోజుల్లో మొదటి పండుగ భోగి రోజు. భోగి రోజు అయితే మేము ఇలా ముగ్గు వేసుకున్నాము. ఇదిగోండి, మార్నింగ్ అయ్యిందే లేదో మా గోమాతలు అయితే వచ్చేసాయి. పాటికి ఆహారం అయితే పెట్టేశాము. ఆ రోజు మార్నింగే లేసి ఇల్లంతా ఇంకా గుమ్మంలో మొత్తం కడిగేసి గుమ్మానికి ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టి గుమ్మంలో ఇలా ముగ్గు వేశాను. వైట్ టైల్స్ కదా, ఎంత మంచిగా ముగ్గు వేసినా సరే కూడా కనబడదు, ఏదో లైట్ గా కనిపిస్తుంది అంతే. ఇదిగోండి, అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి రోజు అంటేనే భోగి మంట. ఆ భోగి మంట దగ్గర నీళ్లు కాచుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తాం కదా. ఇంకా మా రోహిత్ అయితే ఇంట్లో నాకు హెల్ప్ చేస్తుంటే మా వారు కౌశి అయితే భోగి మంట దగ్గర నీళ్లు పెట్టి ఆ భోగి నీళ్ళని తేవడానికి అయితే వెళ్ళారు. బిఫోర్ ఇయర్ అండి మా ఇంటి దగ్గరే ఇలా భోగి మంట వేసుకున్నాము. అయితే ఈసారి అయితే మా వదిన వాళ్ళు అయితే నైట్ విజయవాడ వెళ్ళి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. ఇక మాకు కూడా సమ్ వర్క్ ఉండడంతో అవ్వలేదు. అయినా మా ఇంటి పక్కనే భోగి మంట వేశారు. ఇక అక్కడికి వెళ్ళి అయితే భోగి నీళ్ళు తెచ్చుకున్నాము. బిఫోర్ ఇయర్ అండి చాలా బాగా చేసుకున్నాము. భోగి మంట కూడా చాలా పెద్దది వేసుకున్నాము. చూడండి, చాలా బాగుంది కదా. వదిన ముగ్గు కూడా అండి సంక్రాంతి పండుగ అంతా ఆ ముగ్గులోనే కనిపించేలా చాలా బాగా వేసింది. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే, ఉత్తరాన భానుడు నిలిచాడే. భోగి రోజు అంటేనే భోగిపళ్ళు, ఇంకా నలుగు పిండితో స్నానము. భోగి నీళ్లు మా వారు వాళ్ళు తెచ్చేసరికి నేనైతే అందరికీ స్నానం చేయడానికి వేడి నీళ్ళు ఇలా నలుగు పిండి, నువ్వుల నూనె, కొంచెం పసుపు అయితే సిద్ధం చేశాను. అందరం నువ్వుల నూనె రాసుకొని ఇంకా నలుగు పిండి కూడా రాసుకొని శుభ్రంగా తలస్నానం చేసాము. నేనైతే ఈ విధంగా దేవుని దగ్గర పూజ చేసుకున్నాను. ఆ రోజు భోగి రోజు కాబట్టి దేవుని దగ్గర భోగి పళ్ళు, అదే అండి రేగిపళ్ళు ప్రసాదంగా పెట్టి పూజ చేసుకున్నాను. అలా దేవుని దగ్గర, కృష్ణయ్య దగ్గర, తులసమ్మ దగ్గర పూజ చేసేసుకుని అందరం టిఫిన్ చేసేసి అందరం కలిసి మార్నింగ్ షోకి అయితే బయలుదేరిపోయాము. పండగ అంటేనే ఆ వైబ్ ఉండాలి కదా. ఏ మూవీకి అనుకుంటున్నారా? ఇంకేంటండి, మన శంకర వరప్రసాద్ మూవీకి. టికెట్స్ అయితే ముందే బుక్ చేసేసుకున్నాము. అనిల్ రావుపూడి గారి మూవీస్ అయితే చాలా ఫన్నీగా ఫ్యామిలీ అందరం కలిసి హ్యాపీగా చూడొచ్చు. అందుకే అతని మూవీస్ అంటే చాలా ఇష్టం. అందులోనూ మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా వెంకటేష్ గారు కాంబో మూవీ కదా, అస్సలు వదులుతామా చెప్పండి. అందుకే ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసి వెంటనే టికెట్స్ బుక్ చేసాము. మూవీకి అయితే మా ఫ్యామిలీ ఇంకా మా తోడికోళ్ళ ఫ్యామిలీ అయితే కలిసి వెళ్ళాము. అయితే మా బావగారు అనుష్క హాసిని వాళ్ళని దింపి మా తోడికోళ్ళని తీసుకురావడానికి అయితే కొంచెం లేట్ అయింది. ఇక మేము వెళ్ళేసరికి అండి కొంచెం లేట్ అయ్యి టైటిల్స్ కూడా పడిపోతున్నాయి. ఇంకా అందుకే అనుష్క హాసిని వాళ్ళని తీసుకుని వెళ్ళాము థియేటర్ లోపలికి. ఇక కాసేపు అయిన తర్వాత మా బావగారు తోడికోళ్ళ వాళ్ళు కూడా వచ్చేసారు.
మూవీ ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. చాలా చాలా కామెడీగా చాలా బాగుంది. అసలు చిరంజీవి గారు అయితే 70 years ఏజ్లో లేరు. యంగ్గా ఫుల్ ఎనర్జెటిక్గా డాన్సెస్ అయితే కానీ డైలాగ్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. మేమందరం అయితే అరుస్తూ ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇక బ్రేక్ కదా, ఇక అందరం కూడా స్నాక్స్ అయితే తెచ్చుకున్నాము. పాప్కార్న్ ఇంకా కూల్ డ్రింక్స్ అవన్నీ తెచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాము. నా గొంతు అయితే కొంచెం కోల్డ్గా ఉండి కొంచెం బొంగురుగా ఉంది, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఎవరైనా మూవీకి ఇప్పుడు దాకా వెళ్ళకపోతే తప్పనిసరిగా వెళ్ళండి. చాలా చాలా బాగుంది. ఫ్యామిలీస్తో వెళ్ళి హ్యాపీగా కంఫర్టబుల్గా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చక్కగా కూర్చొని చూడొచ్చు. చాలా చాలా బాగుంది. ఈ మధ్య మూవీస్ అయితే పిల్లలతో కానీ ఇక ఫ్యామిలీస్ అందరితో కలిపి కూర్చుని చూసేలాగైతే లేవు. కానీ ఈ మూవీ అయితే అండి చక్కగా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా నవ్వుకుంటూ సరదాగా ఉంది. చాలా చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్లో అయితే వెంకటేష్ గారి ఎంట్రీ అయితే అద్దర్సు. ఇక ఓల్డ్ సాంగ్స్తో చిరంజీవి గారు వెంకటేష్ గారు డాన్సెస్ చేయడం అయితే చాలా సూపర్గా ఉంది. ఇక కామెడీ బిట్స్ అవన్నీ కూడా అండి చాలా చాలా బాగున్నాయి. మూవీ అయితే ఓవరాల్గా 5 star రేటింగ్ అయితే ఇచ్చేయచ్చు. ఇక లాస్ట్లో టైటిల్స్ పడుతున్నా అండి మ్యాక్సిమం ఎవరూ కూడా అక్కడి నుంచి వెళ్ళలేదు. ఫుల్ టైటిల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యే వరకు అందరూ చూస్తూనే ఉన్నాము. అంత బాగుంది మూవీ అయితే. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. చివరిగా నేను మా వారు బయటకు వచ్చాము. మా ఇద్దరికి అయితే అంత బాగా నచ్చేసింది. ఇక తర్వాత అయితే అందరం కలిసి కొన్ని పిక్స్ తీసుకున్నాము. మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ అయితే ప్లానింగ్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. పిల్లలు అందరం కలిసి 3 days పండగ అంతా కూడా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాం. అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లానింగ్ అయితే చేసుకున్నాము. ఫస్ట్ థియేటర్ దగ్గరలో ఉన్న స్వర్గం రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాం. కానీ అక్కడ అంబియన్స్ కానీ ఇంకా ఏసీస్ కూడా పని చేయట్లేదు. ఇంకా సరే అనేసి కొండూరు దగ్గరలో ఉన్న దర్బార్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇదిగోండి ఇదే దర్బార్ రెస్టారెంట్. అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక ఫుడ్ ఐటమ్స్ అయితే అన్ని రీజనబుల్గా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి వాటి కాస్ట్లు కూడా చూపిస్తున్నాను. మా తోటికోళ్ళు అయితే రెస్టారెంట్కి రాలేదు. వాళ్ళ డాడీ వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయలేదు, మూవీకి వచ్చేసాను అనేసి ఇక తర్వాత లంచ్ ప్రిపేర్ చేయడానికి వెళ్తానండంతో ఇక మా బావగారు అయితే తను దింపడానికి వెళ్ళారు. ఇక మా బావగారు వచ్చేలాగా అయితే ఏ ఐటమ్స్ ఆర్డర్ ఇద్దామా అని అయితే అందరం చూస్తూ ఉన్నాము. మేము వెళ్ళేసరికి అయితే 3 అలా అయిపోయింది. అందరం అండి మంచి ఆకలి మీద ఉన్నాము. 3 అయినా అండి అప్పటికి చాలా మంది ఉన్నారు రెస్టారెంట్లో. టేబుల్ దొరకడం కూడా కొంచెం లేట్ అయ్యింది. ఇక్కడ చూడండి మా కౌశి కూడా ఆర్డర్ ఇచ్చేస్తున్నాడు. ఇక వాడికి ఏమి ఇష్టమైనయో అవైతే ఆర్డర్ చేస్తూ ఉన్నాడు. మేమైతే చిల్లీ మష్రూమ్స్ ఇంకా ఎగ్ 65 ఇంక సమ్ బిర్యానీస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇక అవి రావడానికి అయితే కూడా చాలా లేట్ అయ్యింది. ఇక వెయిట్ చేస్తూ ఉన్నాము. వెయిట్ చేస్తూ అలా కామ్గా కూర్చుంటామో చెప్పండి. కొన్ని పిక్స్ అయితే సరదాగా కొన్ని తీసుకున్నాము. ఈలోగా ఆర్డర్ అయితే వచ్చేసింది. ముందుగా అయితే చిల్లీ మష్రూమ్ ఇంకా ఎగ్ 65 అయితే తీసుకొచ్చారు. చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా చాలా ఎక్సలెంట్గా యమ్మీగా ఉన్నాయి. అప్పటికే మంచి ఆకలి మీద ఉన్నామేమో. అప్పటికే 3:30 అయిపోయింది. ఇక మాకైతే అండి చాలా చాలా బాగా నచ్చేసి టేస్ట్ సూపర్గా తినేసాము అందరం కూడా. ఈలోగా మా బావగారు మా తోటి కోడలను దింపి అయితే వచ్చేసారు. పాపం తను వచ్చేటప్పటికైతే ఒక స్టార్టర్ చిల్లీ మష్రూమ్ అయితే తినేసాము. ఇక తర్వాత తను ఇంకో స్టార్టర్ ఇంకా బిర్యానీ ఐటమ్స్ తిన్నారు. ఇక్కడ మా బావగారు చూడండి సర్వెంట్తో హిందీలో మాట్లాడుతూ ఫుల్ కామెడీ చేశారు. ఎందుకు మీరు లేట్ చేశారు, మేము విజయవాడ నుంచి వచ్చాము అనేసి హిందీలో భలే కామెడీగా మాట్లాడారు. ఆ కౌశిక్ అయితే మా బావగారు వేస్తున్న జోక్స్ కి అయితే నవ్వుతూనే ఉన్నాడు. ఈలోగా అయితే బిర్యానీస్ అయితే వచ్చేసాయి. బిర్యానీస్ కూడా అన్ని చాలా టేస్టీగా ఉన్నాయి. కొన్ని రెస్టారెంట్లో అయితే స్టార్టర్స్ అయి బాగుంటాయి, బిర్యానీ ఐటమ్స్ అయితే అంత బాగోవు. కానీ ఇక్కడ స్టార్టర్స్ అండ్ బిర్యానీస్ రెండు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. బిర్యానీస్ కి కాంబినేషన్ గా అయితే గోలీ సోడాస్ ఇంకా థమ్స్ అప్ అయితే తెప్పించాము. కానీ అండి ఆ గోలీ సోడా కొట్టడానికి అయితే కొన్ని తిప్పలైతే పడ్డాము. కానీ సరదాగా గోలీ సోడా కొడుతూ సరదాగా మాట్లాడుకుంటూ భలే ఎంజాయ్ చేసాము.
పెట్టి పెట్టి చాలా హార్డ్ ఉంటుంది. చూడు లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరం కలిసి సరదాగా మూవీ ఎంజాయ్ చేసాము. ఇంకా రెస్టారెంట్లో లంచ్ హ్యాపీగా అయితే ఆ రోజు భలే టైం స్పెండ్ చేసాము. లంచ్ అయిన తర్వాత రెస్టారెంట్ దగ్గర అందరం కలిసి ఇలా సరదాగా కొన్ని పిక్స్ తీసుకుని ఇక ఇంటికైతే రిటర్న్ అయ్యాము. భోగి రోజే మా కింద ఫ్లోర్లో ఉన్న వదిన వాళ్ళ డాటర్ వసు బర్త్డే. చిన్నప్పుడు చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కూడా. పిల్లలు చూస్తుండగానే పెద్దోళ్ళు అయిపోతున్నారు కదా. ఆ రోజు ఈవినింగ్ వసు బర్త్డే పార్టీ. ఇంకా వసుకి మేమందరం చిన్నగా శ్రీమంతం చేద్దామని అనుకున్నాము. ఇదిగోండి మా ఫ్రెండ్ లత కూడా వచ్చేసింది. మా వదిన వాళ్ళ తోటికోడలే తను. ఇంకా వాళ్ళ ఆడపడుచు అందరూ కూడా వచ్చారు. ఇది చూడండి చాలా బాగుంది కదా. వసుని డ్రా చేసిందట ఈ క్లే మోడలింగ్ లో. చాలా క్యూట్ గా ఉంది కదా. ఇంకా వదిన వాళ్ళ రిలేటివ్స్ అయితే రావాల్సి ఉంది. ఇక మేమందరం కబుర్లు చెప్పుకుంటూ అవన్నీ చూస్తూ ఉన్నాము. తను వదిన వాళ్ళ ఆడపడుచు జాను, ఇంకా వాళ్ళ సన్, వాళ్ళ పెద్ద అబ్బాయి, తను చిన్న అబ్బాయి రాలేదు. ఇక మేమందరం కలిసి కబుర్లు ఆడుకుంటూ ఉంటే ఇక జాక్ చూడండి దాని సందడే వేరు. ఇంకా అది అలా చూస్తూ ఉంది మా కబుర్లు వింటూ. సాయి సైలెంట్ గా నడుచుతా. మూత దొరికితే అయిపోయింది పచ్చడే. కాసేపు అయిన తర్వాత వదిన వాళ్ళ రిలేటివ్స్ ఇంకా వసు వాళ్ళ హస్బెండ్ గోపి అందరూ వచ్చేసారు. వసుని వాళ్ళ హస్బెండ్ ఇద్దరిని కూర్చోబెట్టి ముందుగా వదిన అన్నయ్య అక్షింతలు వేశారు. తర్వాత అందరం ఒక్కొక్కరిగా వసుకి స్వీట్స్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇచ్చాము. వదిన అన్నయ్య అక్షింతలు వేసిన తర్వాత వసు వాళ్ళ సొంత మేనమామ ఇక తను వాళ్ళ ఆడపడుచు ఇద్దరు కూడా అక్షింతలు వేశారు. Cut you off. I knew something was wrong. I shouldn't have
'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I haven't crossed. Not my fault, that's your please stop. You shouldn't have to treat me like this. Treat me like this. Now I'm all alone once again. I just wanna talk and you don't wanna listen, baby. I don't get it all. She don't love me, she love drugs and alcohol. She said that's how I'm involved. Everything that happened. Oh no, I don't wanna talk about it. Used to wanna talk to you, but lately I've been doubting. Shawty went outside, grabbed a bottle and she downed it. I thought I lost my sense of pride, but recently I found it. Once again, now I'm back on the cycle. Walk inside the function thinking maybe I just might go. Me and your friends, really not that tight, ho. It's all good now, they all had a వసు వాళ్ళ మేనమామ ఇంకా మేనత్త అక్షింతలు వేసిన తర్వాత మరి నేను రెండో మేనత్తని వదినెప్పుడు నా ఆడపడుచు అంటూ ఉంటుంది. వసు కూడా అత్త అత్త అని ఎంతో ప్రేమగా పిలుస్తుంది. ఇంకా వసు ప్రెగ్నెంట్ అన్నప్పటి నుంచి కూడా నాకు దానికి శ్రీమంతం చేయాలని ఎంతో కోరిక. ఇంకా అందుకని దానికోసం నేను చిన్నగా శ్రీమంతంలా చేద్దామని ఈ శారీ, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ, తాంబూలం, స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకువచ్చాను. దానికి స్వీట్స్ ఏవి ఇష్టమో కనుక్కొని అవే తీసుకొచ్చాను. దానికైతే చాలా బాగా నచ్చిందట. కోరిక అన్నమాట ఇదంతా. సుజీ కోరిక. అక్క మీరు అంత ఇష్టమైతే తీసుకొచ్చారు. cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I haven't crossed. Not my fault, that's your please stop. You shouldn't have to treat me like this. Treat me like this. Now I'm all alone once again. I just wanna talk and you don't wanna listen, baby. I don't get it all. She don't love me, she love drugs and alcohol. She said that's how I'm involved. Everything that happened. Oh no, I don't wanna talk about it. Used to wanna talk to you, but lately I've been doubting. Shawty went outside, grabbed a bottle and she downed it. మేము అక్షింతలు వేసిన తర్వాత మా ఫ్రెండ్ లత, ఇంకా మా తమ్ముడు మురళి, అంతేకాదండి మా వదిన వాళ్ళ సొంత తోటి కోడలు వాళ్ళు కూడా వసుకి స్వీట్స్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇచ్చారు. వసు బర్త్డే రోజే అందరం కలిసి చిన్నగా ఈ విధంగా శ్రీమంతం కూడా చేసాము. అందరం కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాము. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I haven't crossed. Not my fault, that's your please stop. You shouldn't have to treat me like this. Treat me like this. Now I'm all alone once again. I should've cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I haven't crossed. Not my fault, that's your please stop. You shouldn't have to treat me like this. Treat me like this. Now I'm all alone once again. I just wanna talk and you don't wanna listen, baby. I don't get it all. She don't love me, she love drugs and alcohol. She said that's how I'm involved. Everything that happened. Oh no, I don't wanna talk about it. Used to wanna talk to you, but lately I've been doubting. Shawty
she downed it. I thought I lost my sense of pride, but recently I found it. Once again, now I'm back on this cycle. Walk inside the function thinking maybe I just might go. Me and your friends, really not that tight, ho. It's all good now, they all had to cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I had to cross, not my fault, that's your pissed off. You shouldn't have to treat me like this, treat me like this. Now I'm all alone once again. I should've cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you తను వదిన వాళ్ళ అక్క కూతురు కొడుకు. bridge I had to cross, not my fault, that's your pissed off. You shouldn't have to treat me like this, treat me like this. Now I'm all alone once again. I just wanna talk, and you don't wanna listen, baby, I don't get it all. She don't love me, she love drugs and alcohol. She said that's how I'm involved, everything that happened. Oh no, I don't wanna talk about it. Used to wanna talk to you, but lately I've been doubted. Shawty went outside, grabbed a bottle and she downed it. I thought I lost my sense of pride, but recently I found it. Once again. అందరం అక్షింతలు చేసిన తర్వాత లేడీస్ అందరం కలిసి ఈ విధంగా కొన్ని పిక్స్ తీసుకున్నాము. తర్వాత వాళ్ళిద్దరికీ కూడా హారతి ఇచ్చాము. భలే సరదాగా జరిగింది. పైన అక్కడ క్లిక్ చేయి. లేడీస్ అందరం కూడా ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇక మా రోహిత్ని మా కౌశిని కూడా రమ్మన్నాము. ఇక వాళ్ళు కూడా వచ్చి అందరం కలిసి ఈ విధంగా ఫ్యామిలీ పిక్ తీసుకున్నాము వాళ్ళిద్దరితో. తర్వాత అందరం కలిసి వాళ్ళకి హారతి ఇచ్చాము. హారతి ఇస్తున్నామే గాని హారతి పాట ఎవరికీ రాలేదు. మరి ఏ పాట పాడాము చూడండి. ఫోన్ తీసుకురా. ఆ ఫోన్ తీసుకురా అక్కడే. మళ్ళీ కూడా మా తమ్ముడు ఫ్రెండ్ అయి ఉండే బాగా. మా తమ్ముడు ఫ్రెండ్ అయితే నేను వాళ్ళ అన్నయ్య టాలెంటెడ్. అందరం కలిసి చిన్నగా శ్రీమంతం చేసి ఇక హారతి ఇచ్చిన తర్వాత ఇక బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయింది. బర్త్డే పార్టీ అయితే చాలా సరదాగా జరిగింది. మరి బర్త్డే పార్టీ ఏ విధంగా జరిగింది? నెక్స్ట్ సంక్రాంతి రోజు అంటే పెద్దల పండుగ, పెద్దల వాళ్ళకి పూజ ఏ విధంగా జరిగింది, ఇంకా కోడి పందాలు, ఇంకా మా వసువు అయితే గోదాదేవిగా అలంకరించుకుంది. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామా? అలా భోగి రోజు అయితే మేమందరం కూడా సరదాగా మూవీకి వెళ్ళాము, రెస్టారెంట్కి. ఇంకా ఈవినింగ్ పూట మా వసుకి శ్రీమంతం, ఇంకా బర్త్డే పార్టీ, ఇవన్నీ కూడా చాలా చాలా సరదాగా జరిగాయి. 3 రోజులు అండి చాలా బాగా ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ వీడియో కూడా అస్సలు మిస్ కావద్దు, చాలా బాగుంటాయి వీడియోస్, నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడాను. నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాక్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనము ఉండాలి. బీ హ్యాపీ. Cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad.
feeling all sad, grabbed a bottle and she downed it. I thought I lost my sense of pride, but recently I found it. Once again, now I'm back on the cycle. Walk inside the function thinking maybe I just might go.